అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారము. రాజకీయాలు చేయడం మానేసి బ్యూటీ పార్లర్ నడుపుకోవడం ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినారో ఏమో నాకు తెలియదు. ఎందుకంటే 11 నియోజకవర్గాలలో మాత్రమే వైఎస్ కాంగ్రెస్ పార్టీ అనేది గెలిచింది. గతంలో 151 సీట్లను సాధించిన ఘనత సాధించి కూడా అపకీర్తిని 5 సంవత్సరాలలో మూటగట్టుకున్నటువంటి రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి, మీరేమైనా బ్యూటీ పార్లర్లో మాలాగే, నేనంటే బ్యూటీ పార్లర్ పెట్టుకున్నాను, మీరు కూడా నాలాగే బ్యూటీ పార్లర్లో పెట్టుకొని రన్ చేసి అందచందాలలో ఎవరైతే బాయ్స్ బాగున్నారో, ఎవరైతే బాయ్స్ బాగలేరు, నా పక్కలో నిలబడడానికి అందమైన బాయ్సే ఉండాలన్న ఉద్దేశంతో నారా లోకేష్ బాబు గారిని, వాళ్ళ తండ్రి గారైన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైన రంగు పొంగులని మీరు చూసి అందహీనంగా ఉన్నారు, వాళ్ళు మేమే అందంగా ఉన్నాము అని అంటున్నారు. మీరేమైనా ట్రాన్స్జెండర్లోన అవుతున్నారా? కొంచెమైనా తెలివిండి మాట్లాడగలుగుతున్నారా? మాట్లాడడం లేదా? గత ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి నీవు సైకో. ఎందుకంటే పరదాల చాటున నీ అందచందాన్ని కాపాడుకోగలిగి చాలా వేల మొక్కలని, చెట్లని నరికి కూడా బయటకి రాలేకున్న అందహీనుడివి. అట్లాంటి అందహీనుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి, నారా లోకేష్ గారి అందచందాల గురించి మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి ఒకటి బాగా గుర్తుపెట్టుకో, అందం అనేది మనసుకు సంబంధించినది. అందమైన మనసుకి సంబంధించిన మనిషిని గుర్తించగలగడానికి కూడా అందం అనేది అవసరమని నువ్వు అనుకుంటున్నావు. కానీ మేమైతే ఏమనుకుంటున్నాం తెలిసి, మేము అందంగానే ఉన్నాం, మా మనసులో కల్మషం లేకోకుండా మేము ఉంటున్నాం. కాబట్టి మా అందాల కన్నా నీ అందం చాలా అందహీనము. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గురించి అయినా లోకేష్ బాబు గురించి అయినా మాట్లాడే ముందు నువ్వు ఏ కోవాకి చెందినవాడివి అవుతావు అన్నది మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఒక మగవాళ్ళు అయ్యండి ఇంకొక మగవాళ్ళ అందచందాల గురించి మాట్లాడుతున్నావు అంటే ఒక్క ట్రాన్స్జెండర్కు ఉండే లక్షణమే అది. ఒక్క ట్రాన్స్జెండర్కి ఉండే లక్షణమే. ఎందుకంటే మేము ట్రాన్స్జెండర్కి ఏం కూడా కిందపరిచి అవమానపరిచి మాట్లాడడం లేదు. నువ్వు మగవాడు అయ్యండి కూడా ఇంకొక మగవాళ్ళ అందాల గురించి మాట్లాడుతున్నావంటే నీకెవడ్రా 151 సీట్లు ఇచ్చింది? నీకు కొంచెమన్నా తెలివితేటలు ఏమైనా ఉన్నాయా, సచినాయా? అందరికీ నమస్కారం. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ చంద్రబాబు లోకేష్ కన్నా వంశీ అందగాడు అని చెప్పడం జరిగింది. ఒకటే చెప్పదలుచుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి, నువ్వు రాజకీయాల్లో ఉన్నావా, బ్యూటీ కాంటెస్ట్ నడుతున్నావా మాకైతే అర్థం కావట్లేదు. రాజకీయాల్లో వచ్చి రాజకీయాల గురించి మాట్లాడాయా అంటే వాడందం ఉన్నాడు, వీడందం ఉన్నాడు, వాడందం లేరు, వీరందం లేరని మాట్లాడుకుంటా తిరుగుతూ ఉన్నావు. వచ్చిందే మాస్పుణ్యంకి ఒకసారి జనాల మధ్యలో వచ్చినావు, అది కూడా నీ లీడర్కి పరామర్శించడానికే వచ్చినావు. వచ్చిన సందర్భంలో కనీసం అప్పుడన్నా జనాల గురించి, రాష్ట్రం గురించి మాట్లాడేది వదిలిపెట్టి వాడందం ఉన్నాడు, వీడందం ఉన్నాడు అంటే ఆడోళ్ళ కన్నా హీనంగా మాట్లాడడం జరిగింది. నువ్వు చేస్తుంది రాజకీయాలు చెయ్యి, అంతేగాని రాజకీయాల్లో అందం గురించి ఏం అవసరం లేదు. ఇలా గత 5 సంవత్సరాలు జనాలు ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోకుండా ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడినందుకే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జనాలకి కూర్చోబెట్టారు. ఇంకా నువ్వు ఇలాగే ప్రవర్తించుకుంటా పోతే ఆ ఒక ఎమ్మెల్యే అనే పోస్టు కూడా ఊడదీసి ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయము. కనీసం ఇకనైనా బుద్ధి తెచ్చుకొని జనాల గురించి, రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ఏదైనా తప్పుల్లో జరిగితే వాటి గురించి స్పందిస్తే మంచి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వంశీ గారు గురించి చెప్పడం జరిగింది. లోకేష్ అన్న గారు, మరి చంద్రబాబు నాయుడు గారు కద్ది అందంగా ఉన్నారు వంశీ గారు అని చెప్పడం జరిగింది. కానీ ఇదేమన్నా అందాల పోటీల గురించి జరుగుతుందా, రాజకీయం జరుగుతుందా, లేకపోతే కష్టసుఖాలు ప్రజల్ని ముందుకు తీసుకురావడం వదిలేసి రాష్ట్రాలని ఎలాగా బాగా చేయాలి అన్నది వదిలేసి ఎవరు అందంగా ఉన్నారు, ఎవరు అందంగా లేరు అనే దాని గురించి ఏమన్నా ప్రోగ్రాం పెట్టుకొని కలిసి తీస్తున్నారు ఏమో. మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఇలాగా పెట్టుకుంటూ పోతున్నారు. ఈరోజు నేను ఒక వీడియో ఈరోజే చూడడం జరిగింది. దాని గురించి మరి ఎందుకు ఇదంతా రాజకీయం జరుగుతుందా లేదంటే అందాల పోటీ జరుగుతుందా నాకు తెలియక ఈ వీడియో ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. కానీ ఇలా మాట్లాడడం
జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటనని నేను అడుగుతున్నాను. ఆర్టీవీ న్యూస్ ఛానల్ సభ్యులందరికీ నా నమస్కారాలండి. యాక్చువల్గా నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారండి. ఆయన మాట్లాడింది వినగానే నాకు తెలిసి టీవీలో చూసిన ప్రేక్షకులు, మామూలుగా వీక్షించిన ప్రేక్షకులు, వైసీపీ కార్యకర్తలతో పాటు ప్రతి ఒక్కరూ హాస్యాస్పదంగానే ఫీల్ అయి ఉంటారు. ఖచ్చితంగా చెప్తానండి. ఎందుకు అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన మాటలు కూడా చాలామంది వినేవాళ్ళు ఉంటారు. ఆయన వచ్చేసి గ్లామర్ గురించి మాట్లాడడం, రాజకీయం అనే ప్రస్థానంలో గ్లామర్ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయనకే తెలియాలండి. ఇంకోటి, పోయినసారి ఆయన సీఎంగా ఉన్నప్పుడు మన తెలుగు యువత ఆయన కార్యాలయాన్ని ముట్టడి చేసినప్పుడు సంబంధం లేకుండా రేప్ కేసులు పెట్టారు సార్. సంబంధం లేకుండా రేప్ కేసులు పెట్టారు. అది కాక ఇప్పుడు కూడా అసలు గ్లామర్కి రాజకీయానికి సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారు. మీకు ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చారండి రాష్ట్ర ప్రజలు చివరి ఐదు సంవత్సరాల్లో. మీరు ఈ విధంగా మాట్లాడితే మీ స్థాయిని మీరే తగ్గించుకున్నవారు అవుతారు. దయచేసి మీ స్థాయిని మీరు తెలుసుకొని రాష్ట్రంలోని ఉన్న సమస్యల గురించి, ప్రజల గురించి మాట్లాడాలి. కానీ మన నాయకుల గ్లామర్ గురించి మాట్లాడాల్సి వస్తే 70 ఏళ్ళ మనిషి అండి చంద్రబాబు నాయుడు. ఆయనతో గ్లామర్కి ఎవరైనా పోటీ పడగలరా? ఫిట్నెస్లో ఆయనతో ఎవరైనా పోటీ పడగలరా? అసలు సంబంధమే లేదు మీరు మాట్లాడేది. కాబట్టే మీరు మాట్లాడిన పదాలు చాలా ఆస్పదంగా ఉన్నాయి. ఇంకోసారి మీకు చెప్పేంత ఇది కాకపోయినా మీరు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తే లాస్ట్ 5 సంవత్సరాలు. కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడాలి, కానీ ఆవేశంలో మాట్లాడడము కరెక్ట్ కాదని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.